జనసేన పార్టీ కోసం 5 ఏళ్లుగా నిరంతరం పనిచేశానన్న ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు సీటు ఇవ్వకపోవడం అధిష్టానం ఇష్టమే అన్నారు. ఏలూరు సీటు తెలుగుదేశంకు కేటాయించడం పట్ల అసంతృప్తితో ఉన్న తన అభిమానులతో చర్చించుకుంటామన్నారు. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తానంటున్న రెడ్డి అప్పలనాయుడుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థుల జాబితా విడుదలైంది. అయితే జనసేన శ్రేణులందరూ ఆశించినట్లు కాకుండా కేవలం 24 స్థానాలు జనసేన పోటీ చేసినట్లు ప్రస్తుతం లిస్టు ద్వారా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఏలూరు నుంచి కూడా సీటు ఆశించిన రెడ్డి అప్పలనాయుడు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, జనసేన పార్టీలో ఉమ్మడి అధికార ప్రతినిధిగా ఉన్నారు మీరు. అలాగే కార్మిక నాయకుడికి ఈరోజు సీటు వస్తుందని అందరూ కూడా ముందుగానే ప్రచారం చేయడం జరిగింది. ఎలా భావిస్తున్నారు మరి సీటు రాకుండా? అంటే మా ప్రయత్నం అయితే మేము చేసాం. ఈ యొక్క 5 సంవత్సరాలు 2019 ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కూడా నిరంతరం ప్రజల్లో ఉన్నాం. ప్రజా సమస్యల మీదే మాట్లాడాం, ప్రజా సమస్యల మీదే పోరాటం చేసాం. పార్టీని అన్ని విధాలుగా కూడా బలోపేతం చేయటం కోసం అన్ని రకాలుగా పనిచేయటం జరిగింది. ఈరోజు మరి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు జనసేన ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీగా అనేటువంటిది అన్ని సర్వే రిపోర్ట్లు చెప్పినాయి. అదేవిధంగా టోటల్ డిపార్ట్మెంట్స్ కానీ అన్నీ కూడా చెప్పినాయి. కానీ మరి వాళ్ళు ఏ రకమైనటువంటి ఆలోచనతో ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారో మనకైతే తెలియదు. కానీ ఏదేమైనా వాళ్ళ నిర్ణయమే ఫైనల్ కనుక దాన్ని మనం తప్పుపడటానికి లేదు. అంటే మాకు ఒక ఆందోళన ఉంటుంది 5 సంవత్సరాల నుంచి. అన్ని రకాలుగా శారీరకంగా, ఆర్థికంగా ఆ కుటుంబాల పక్కన పెట్టి పార్టీ యొక్క కార్యక్రమాల గురించే మేము పనిచేయటం, మాతో పాటు మా యొక్క కార్యకర్తలు, అదేవిధంగా నా సొంత ఉన్నటువంటి అనేక కార్మిక సంఘాల నుంచి కానివ్వండి, నాకు మొదటి నుంచి నాతో జర్నీ చేసినటువంటి మా సహచరులు అందరూ కూడా మరి అన్ని విధాలుగా పనిచేసాం. ఏదైనా కానీ ఈరోజు మరి తీసుకున్నటువంటి నిర్ణయం కొద్దిగా బాధ అయినప్పుడు కూడా వాళ్ళ నిర్ణయం ఫైనల్ కనుక మనం మాట్లాడటానికి లేదు. ఎందుకంటే పార్టీ వాళ్ళది, పార్టీ అందరిది కాదు కనుక పార్టీ అటు చంద్రబాబు నాయుడు గారిది, ఇటు పవన్ కళ్యాణ్ గారిది. అందుకని ఏంటంటే దాని విషయాల్లో ఇంక మనం రెండో మాట చెప్పడానికి లేదు. మా యొక్క క్యాడరు, అదేవిధంగా మా సహచరులు ఇప్పటి వరకు మాతో పాటు జర్నీ చేసినటువంటి వీళ్ళందరితో కూడా, ఎందుకంటే అందరికీ కూడా ఏదో ఒక సాధిస్తాం, ప్రజల పక్షాన ఉంటాం అనేటువంటి దేంతోనే మమ్మల్ని చాలామంది పార్టీలోకి రావటం జరిగింది. వాళ్ళందరి యొక్క శ్రేయస్సు కూడా నేను చూడవలసినటువంటి అవసరం నాకు ఉంది కనుక తదుపరి మా అందరు కూర్చొని మాట్లాడుకొని ఆలోచన చేసి ఏ రకంగా నడుచుకోవాలనే దాని మీద చూస్తాం. అంటే 2009లో ప్రజారాజ్యం అన్నప్పుడు కూడా మీరు సీటు ఆశించారు. ఆ తర్వాత 2014లో జనసేన నుంచి పోటీ చేశారు. 19లో పోటీ చేశారు. ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ఎందుకు గుర్తించలేదు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ సామాజిక వర్గాల ప్రభావం కానీ, ధన ప్రభావం కానీ అభ్యర్థుల ఎంపికలో ఉందనుకోవచ్చా? అంటే సామాజిక వర్గాలు చూసుకుంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువ. ఓవరాల్గా చూసుకున్నప్పుడు బీసీ సామాజిక వర్గం, బీసీల్లో కూడా తూర్పు కాపులు ఎక్కువ. సామాజిక వర్గంగా చూసుకుంటే అది ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఏమి లేవు. మరి ఇంకా ఏదైనా ఆర్థికపరమైనటువంటి ఇంకేమైనా ఉన్నాయో మనకు తెలియదు. మేమైతే పార్టీ ఇచ్చినటువంటి టాస్క్ ఏదైనా కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ, అది ఎంత ఖర్చుతో కూడినటువంటి కార్యక్రమం అయినా అన్నిటిలో కూడా పాల్గొని అన్నీ మీట్ చేసుకుని వచ్చాం. ఎక్కడ ఆర్థిక పరంగా కూడా మేము వెనకాడినటువంటి సందర్భం లేదు. అందుకని ఏ రకంగా అధినాయకులు తీసుకున్నారు నిర్ణయం అనేది మనకి తెలీదు. వస్తుందన్నటువంటి ఆశతో నిన్నాను, అటు వస్తుందని అటు ఆశతో అటు తెలుగుదేశం క్యాండిడేట్ అతను పనిచేశాడు. దీంట్లో ఏ పని చేసినాయి అనేది మనకు తెలియదు. అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 24 సీట్లతో జనసేన సరిపెట్టుకుంటుందంటే జన సైనికులు జీర్ణించుకోగలుగుతారనుకుంటున్నారా? జీర్ణించుకోలేరు. దాని యొక్క ప్రభావం ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. ఈరోజు ఫైనల్గా చూసుకుంటే ఏలూరు నుంచి మీరు పోటీ చేస్తారని మీ అభిమానులు భావించారు. ఇప్పుడు వారందరూ కూడా తీవ్ర అసంతృప్తి ఉన్నట్లయితే చాలామంది కూడా చెప్తున్నారు. మరి మీ భవిష్యత్ కార్యాచరణలు ఒకవేళ వాళ్ళు ఇండిపెండెంట్గా వెళ్ళమంటే వెళ్ళే అవకాశం ఉందా? అంటే మేము అందరం కూర్చొని మాట్లాడుకొని తదుపరి ఏ రకంగా మనం జర్నీ చేయాలనే దాని మీద ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది నా ఒక్క నిర్ణయం కాదు. చాలామంది నన్ను నమ్మి ఈ పార్టీలోకి వచ్చారు. పార్టీ కాదు, పార్టీని నమ్మో ఇంకోటి నమ్మో కాదు, నా యొక్క ఆర్గనైజేషన్ కానీ, మా యొక్క ఉన్నటువంటి పరిస్థితిని కానీ అన్నిటిని చూసుకొని చాలామంది పెద్దవాళ్ళు కానీ, అదేవిధంగా యువకులు కానివ్వండి, లేకపోతే ఇంకా సాధారణమైనటువంటి వర్గాలు
అందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా నేను దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. చూద్దాం, తర్వాత ఆలోచన చేసి చెప్తాం. అది చూస్తే ఈరోజు జనసేన విడుదల చేసినటువంటి లిస్టు ప్రకారం 24 సీట్లకే జనసేన పరిమితం అవడంతో అనేక మంది జన సైనికుల నుంచి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఏలూరులో కూడా అటు రెడ్డి అప్పలనాయుడు పోటీ చేస్తారంటూ భావించినటువంటి వారి అభిమానులు కూడా ఖచ్చితంగా ఈరోజు నిరాశతో